ది డే ఆఫ్టర్ టుమారో 2004లో వచ్చిన ఈ హాలీవుడ్ మూవీ గల్ఫ్ స్ట్రీమ్ ధ్వంసమైతే ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించింది. సునామీలు, భూకంపాలు, మినీ మంచు యుగానికి సంబంధించిన పరిస్థితులను అందులో అంతే అద్భుతంగా చూపించారు. కానీ రియాలిటీలో ఆ పరిస్థితులు ఎదురైతే సిల్వర్ స్క్రీన్ పైనే మనకు ముచ్చెమటలు పట్టించిన విపత్తులు నిజంగా జరిగితే, అందుకు పెద్దగా సమయం కూడా లేదని తెలిస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. డే ఆఫ్టర్ టుమారో రియల్ కాబోతుందన్న ఒకే ఒక్క నివేదిక ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇంతకు 2025 తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది? గల్ఫ్ స్ట్రీమ్కి మహాప్రళయానికి అసలు లింక్ ఏంటి? వాచ్ దిస్. ది డే ఆఫ్టర్ టుమారో రియాలిటీలో ఎదురు కాబోతోందా? 2025 తర్వాత భూమి మహా విపత్తును ఎదుర్కోనుందా? భూమి మనుగడలో గల్ఫ్ స్ట్రీమ్ పాత్ర ఎందుకంత కీలకం? ది డే ఆఫ్టర్ టుమారో 2004లో వచ్చిన ఈ హాలీవుడ్ మూవీని కేవలం విజువల్ ట్రీట్ గా మాత్రమే చూడకూడదు. ఎందుకంటే ఆ సినిమాలో ఓ కఠినమైన నిజం దాగి ఉంది. భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే విపత్తుల్ని వివరించే ప్రయత్నం చేసిందా సినిమా. ఆ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, పర్యావరణ మార్పులతో అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలు మార్పులు ఏర్పడి భూమి మీద మినీ మంచు యుగం ఏర్పడి ప్రపంచమంతా గడ్డకట్టుకుపోయి పర్యావరణ ఉత్పాతాలతో అల్లకల్లోలమైపోవడాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అప్పట్లో ఈ విజువల్ ట్రీట్ చూసి ఎంజాయ్ చేసిన వారంతా కేవలం కల్పితమే కదా అనుకున్నారు. కానీ చాలా సినిమాల్లాగా ది డే ఆఫ్టర్ టుమారో కల్పితం కాదని కొందరు మాత్రం బలంగా నమ్మారు. అలా నమ్మిన వాళ్ళు పర్యావరణ శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ సైంటిస్టులే ది డే ఆఫ్టర్ టుమారో రియాలిటీలో జరగడానికి ఎంతో సమయం లేదని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇది వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. భూమి ఎన్నో వింతలు, విచిత్రాలకు నెలవు. ఈ గ్రహంపై ప్రకృతి రమణీయత మహాద్భుతం. విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ భూమి మాత్రమే జీవం మనుగడకు వేదికగా ఉండడానికి కారణం ఇక్కడ ఉండే వాతావరణమే. ఈ ప్రపంచం ఇంత అందంగా, కులాసాగా కనిపిస్తోందంటే ఎండ, వాన, చలి ఇన్ని ఋతువులు వస్తున్నాయి, పోతున్నాయంటే మనకు తెలియని, మన కంటికి కనిపించని అద్భుత ప్రక్రియలు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండడమే కారణం. సామాన్యులకు అంతగా తెలియని అలాంటి అద్భుతాల్లో ఒకటే గల్ఫ్ స్ట్రీమ్. భూమధ్య రేఖ నుంచి దక్షిణార్ధగోళం నుంచి వేడిని ఉత్తరార్ధగోళానికి ధృవాల వద్దకు తీసుకువెళ్లి ఆ ఉష్ణ శక్తిని అక్కడ విడుదల చేసే సహజ కన్వేయర్ బెల్ట్ లాంటి ఉష్ణ ప్రవాహమే ఈ గల్ఫ్ స్ట్రీమ్. ప్రవహించినంత మేర ఆయా ప్రాంతాల్లో చలిని నియంత్రిస్తూ ఉంటుంది. పశ్చిమ యూరోప్ ప్రాంతాలు చలికాలంలో గడ్డకట్టుకుపోకుండా ఉండడానికి, ఆ ప్రాంతాలలో ఎండాకాలంలో పంటలు పండడానికి ముఖ్య కారణం ఈ ప్రవాహమే. అంతెందుకు, మన దేశానికి ఋతుపవనాలు మోసుకొచ్చేది ఈ ప్రవాహమే. ఇప్పుడు ఆ ప్రవాహమే రిస్క్ లో పడింది. నిజానికి నానాటికి పెరుగుతున్న భూతాపం కారణంగా హిమానీనదాలు కరిగిపోయి ఆ నీరు ఈ ప్రవాహంలో చేరుతూ ఉండడం కారణంగా గల్ఫ్ స్ట్రీమ్ దెబ్బతిని ఉష్ణ శక్తిని చేరవేయలేకపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు 1960లోనే హెచ్చరించారు. 2025 నుంచి 2095 నడుమ ఆ ప్రమాదం ఎప్పుడైనా ముంచుకు రావచ్చని గత ఏడాది నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ఒక వ్యాసం ప్రచురితమైంది. తాజాగా నెదర్లాండ్స్ లోని యుట్రెక్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ విషయమై హెచ్చరించారు. అయితే గత పరిశోధకులు చెప్పినట్టు టైం మాత్రం చెప్పలేదు. కానీ చాలా త్వరగానే ఆ విపత్తు ముంచుకు రాబోతుందని గట్టి హెచ్చరికలు మాత్రం చేస్తున్నారు. డెన్మార్క్ లోని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పీటర్ డిట్లెవ్సెన్ గల్ఫ్ స్ట్రీమ్ గురించి ఆందోళనకర విషయాలు తెలిపారు. మానవాళి చాలా ఆందోళన చెందాల్సిన విషయమని, ఇప్పటికిప్పుడు కార్బన్ ఉద్గారాలను నియంత్రించకపోతే 2050 నాటికి పూర్తిగా గల్ఫ్ స్ట్రీమ్ దెబ్బతింటుందని తేల్చి చెప్పారు. గల్ఫ్ స్ట్రీమ్ గురించి ఇంకాస్త డెప్త్ కు వెళితే, అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే 4 ఉష్ణ ప్రవాహాల్లో ముఖ్యమైనదే ఈ గల్ఫ్ స్ట్రీమ్. భూమధ్య రేఖ వద్ద సముద్ర ఉపరితలంపై ఎక్కువ ఉప్పగా, వేడిగా ఉండే నీరు ఈ ప్రవాహం గుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా అమెరికా తీరం వెంట ప్రయాణించి గ్రీన్లాండ్ దిశగా ప్రవహిస్తుంది. ఈ ఉష్ణ ప్రవాహం మీదుగా వీచే గాలుల వల్లే పశ్చిమ యూరోప్నకు వెచ్చదనం వస్తుంది. అలా గ్రీన్లాండ్ సమీపానికి చేరుకునేసరికి అక్కడి మంచు వాతావరణం కారణంగా ఈ ప్రవాహంలోని నీరు చల్లబడుతుంది. కొంత నీరు గడ్డకట్టగా మిగిలిన నీటిలో ఉప్పు శాతం పెరిగిపోతుంది. దానివల్ల నీటి సాంద్రత పెరిగి ఆ నీరు మళ్లీ కిందికి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. కిందికి వెళ్లిన ఆ నీరు మళ్లీ ఉప్పు నీటితో కలిసి భూమధ్య రేఖ గుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా తూర్పు తీరం ఇలా ప్రవహిస్తూ మళ్లీ గ్రీన్లాండ్ వద్దకు చేరుకుంటుంది. ఇలా ఒక కన్వేయర్ బెల్ట్ తిరిగినట్టు గల్ఫ్ స్ట్రీమ్ వేల సంవత్సరాలుగా ప్రవహిస్తోంది. సైంటిస్టుల లెక్క ప్రకారం దాదాపు 12,000 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గల్ఫ్ స్ట్రీమ్ రిస్క్ లో ఉందన్న హెచ్చరికల్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే భూతాపం వల్ల గ్రీన్లాండ్ లో ఉన్న మంచు
అనౌన్స్ ఫలకాలు పెద్ద ఎత్తున కరిగిపోయి ఈ ప్రవాహంలోకి చల్లటి మంచినీరు వచ్చి కలుస్తోంది. ఆ ప్రభావం గల్ఫ్ స్ట్రీమ్ పై పడుతోంది. ఫలితంగా కాలక్రమంలో అక్కడికి చేరిన నీరు కిందికి దిగదు. అంటే సహజ కన్వేయర్ బెల్ట్ ఆగిపోయినట్టే లెక్క. అలా గల్ఫ్ స్ట్రీమ్ గతి తప్పితే చల్లబడిన నీరు పైనే ఉండిపోతే ఆ నీరు కిందికి దిగక కింద నుంచి ఉష్ణ ప్రవాహం పైకి రాకపోవడం వల్ల దానివల్ల ఉష్ణ శక్తిని పొందే ఉత్తర అమెరికా, పశ్చిమ యూరోప్లోని పలు ప్రాంతాల్లో, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఎంతగా అంటే 10 ఏళ్లలో 1 డిగ్రీ మేర, మరికొన్ని ప్రాంతాల్లో 3 డిగ్రీల మేర వాతావరణం చల్లబడిపోతుంది. ప్రస్తుతం భూతాపం కారణంగా దశాబ్దానికి 0.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతోంది. అంటే పెరిగే ఉష్ణోగ్రత కన్నా తగ్గే శాతమే ఎక్కువ. ఇలా కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల మేర పడిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సైంటిస్టులు చెప్పినట్టు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం అంటూ జరిగితే ఆ పర్యవసానాలు ఊహకందని రీతిలో ఉంటాయి. అది కూడా ఏదో ఒక ప్రాంతానికి కాదు, ప్రపంచం అంతటా. కొన్ని ప్రాంతాలపై పెను తుపానులు విరుచుకుపడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి దొరకని పరిస్థితులు తలెత్తుతాయి. ఉత్తర అమెరికా తూర్పు తీరంలో సముద్ర మట్టాలు క్రమంగా పెరిగి నగరాలకు నగరాలనే తనలో కలిపేసుకుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ది డే ఆఫ్టర్ టుమారోలో కనిపించిన కల్లోలాలు రియాలిటీలోనూ ఎదురవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలకు చెక్ పెట్టడం ఒక్కటే ఆప్షన్. కానీ ప్రపంచ దేశాలు ఈ విషయంలో చాలా సెల్ఫిష్ గా వ్యవహరిస్తున్నాయి. వాతావరణ మార్పులు అనేక నాగరికతలు అంతరించిపోవడానికి కారణమైనట్టు చరిత్ర చెబుతున్నా అభివృద్ధి అనే కాంక్షతో విచ్చలవిడిగా ప్రకృతి వినాశనానికి కారణమవుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా దేశాధినేతల తీరు మారకపోతే మరో మహాప్రళయానికి వెల్కమ్ చెప్పక తప్పదు.